అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడం. ధర్మం ద్వారా ప్రతి అడ్డంకి ఒక అవకాశం అనే సామెత మనందరికీ తెలుసు. జీవితం అనే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే తుఫానులు, అలలు మనల్ని కలచివేస్తాయి. కానీ ఈ అలలు మనల్ని ముంచెత్తకుండా వాటిని అధిగమించి ముందుకు సాగడానికి మనం నేర్చుకోవాలి. ఈ ప్రక్రియలో ధర్మం మనకు ఒక గొప్ప మార్గదర్శిగా ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది కేవలం ఒక మతం లేదా సంప్రదాయానికి సంబంధించినది కాదు. ఇది మానవ జీవితంలోని అన్ని అంశాలకు వర్తించే సార్వత్రిక సత్యం. ధర్మం అంటే నీతి, నిజాయితీ, కర్తవ్యం, సమాజ బాధ్యత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి. అడ్డంకులు ఎదురైనప్పుడు ధర్మం ఎలా సహాయపడుతుంది? స్పష్టమైన లక్ష్యం. ధర్మం మనకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఇస్తుంది. ఈ లక్ష్యం మన జీవితాన్ని అర్థవంతం చేస్తుంది మరియు అడ్డంకులను అధిగమించే శక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసం. ధర్మం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనం సరైన మార్గంలో ఉన్నామనే నమ్మకం మనల్ని కష్టకాలాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగేలా చేస్తుంది. సహనం. ధర్మం మనకు సహనాన్ని నేర్పిస్తుంది. అడ్డంకులు వెంటనే తొలగిపోవు అని ఆశించకుండా ఓపికగా పనిచేయాలని ప్రోత్సహిస్తుంది. సహకారం. ధర్మం మనల్ని ఇతరులతో సహకరించేలా చేస్తుంది. కష్టకాలాల్లో మనకు సహాయం చేసే వారిని గుర్తించి వారి సహాయాన్ని స్వీకరించడం నేర్చుకుంటాము. ఆధ్యాత్మిక అభివృద్ధి. ధర్మం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. అడ్డంకులను అధిగమించే క్రమంలో మనం మరింత బలపడి తెలివైన వారిగా మారుతాము. ధర్మం ద్వారా అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలు. ప్రతి అడ్డంకిని ఒక పాఠంగా భావించండి. ప్రతి కష్టం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని గమనించి దాని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ధనాత్మకంగా ఆలోచించండి. అడ్డంకులను సమస్యలుగా కాకుండా కొత్త అవకాశాలుగా చూడండి. సహాయం కోరడానికి వెనుకాడకండి. మీరు ఒంటరిగా అన్ని సమస్యలను పరిష్కరించాలని అనుకోవద్దు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గురువుల సహాయం తీసుకోండి. ధ్యానం చేయండి. ధ్యానం మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు సమస్యలను మరింత స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. కృతజ్ఞతతో ఉండండి. మీరు కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి. ఇది మీకు సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. ముగింపు. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఈ అడ్డంకులను అధిగమించడానికి ధర్మం మనకు ఒక గొప్ప మార్గదర్శిగా ఉంటుంది. ధర్మం మనకు ఆత్మవిశ్వాసం, సహనం మరియు సహకారం వంటి గుణాలను అందిస్తుంది. ఈ గుణాల సహాయంతో మనం ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు మరియు జీవితంలో సంతోషంగా, సంతృప్తిగా ఉండవచ్చు. మీరు ధర్మం గురించి ఏమనుకుంటారు? మీరు ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు మరియు వాటిని ఎలా అధిగమించారు? కింద కామెంట్ చేయండి.